గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌ను సపోర్ట్ చేయండి. మాకు 370 సీట్లు. బీజేపీ సొంతంగా గెలుస్తుంది. ఎన్డీఏకు 400 దాటుతాయి. 100 రోజుల్లో నా మూడో దఫా షురు. ఈసారి 1000 ఏళ్లు గుర్తుండేలా పాలన. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం. కాంగ్రెస్ ఆ పని చెయ్యదు. ఇతరుల్ని చెయ్యనియ్యదు. ఆ పార్టీకి ఇక తాళమే. దశాబ్దాలు అధికారంలో ఉంది. అంతేకాలం ప్రతిపక్షంలో ఉంటుంది. ఓబీసీలు లేరంటారేంటి? నేనే ఓబీసీని. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ, న్యూఢిల్లీ. పార్లమెంట్ వద్ద వివిధ మతాల ప్రతినిధులతో మోదీ. ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం. దళితులు, ఆదివాసీల కోటా తగ్గించం. మోదీ ఓట్లడిగేటప్పుడే ఓబీసీ రాహుల్ ధ్వజం. సోనియాజీ తెలంగాణలో పోటీ చేయండి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ప్రజలు భావిస్తున్నారు. బీసీ కుల గణనకు సన్నాహాలు. 2 గ్యారంటీల అమలు. త్వరలోనే మరో 2 గ్యారంటీలను ఇవ్వనున్నాం. టీపీపీ చైర్పర్సన్ సోనియా గాంధీతో సీఎం రేవంత్. పోటీపై సరైన సమయంలో నిర్ణయం సోనియా. రాహుల్ భారత్ న్యాయ యాత్రలో పాల్గొన్న రేవంత్, న్యూఢిల్లీ. సగటు ఆడబిడ్డ రూపమే తెలంగాణ తల్లి విగ్రహం. రాచరికపు పోకడలు లేని రాష్ట్ర అధికారిక చిహ్నం. ప్రజల ఆకాంక్షల మేరకే కేబినెట్ నిర్ణయాలు. సీఎం. గృహజ్యోతికి శ్రీకారం. 200 యూనిట్ల లోపు విద్యుత్ ఇక ఫ్రీ. ఫిబ్రవరి నుంచి అమలు. మార్చి బిల్లు జీరో. ఒక కుటుంబానికి ఒక కనెక్షన్కే అమలు. 2022-23లో 2181 యూనిట్ల లోపు ఉండాలి. బిల్లు జారీ టైంలోనూ 200 లోపు ఉండాలి. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే పథకం. తొలి విడతలో 34,59,585 మందికి అమలు. ఏటా సర్కారుపై 4,164 కోట్ల భారం. ఆరోగ్యశ్రీకి పునర్వైభవం. ఎక్మో, రోబోటిక్ సర్జరీలు సహా 65 ప్రొసీజర్ల చేర్పు. ఆయుష్మాన్ భారత్లో లేని చికిత్సలు ఇందులోకి. ధరల సవరణ. ప్రాంతాల వారి వ్యాధుల మ్యాపింగ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు తేలిపేలా ప్రచారం. బడ్జెట్ భేటీల్లో సమావేశాల్లో ప్రకటించనున్న సర్కార్. నీటిపారుదల శాఖలో కట్టప్పలు. ప్రభుత్వ సమావేశాలకు హాజరవుతూ విపక్షాలకు కీలక పత్రాలు. కృష్ణా ప్రాజెక్టులు చేజారిపోయాయనే ప్రచారంలోనూ కీలక పాత్ర. మేడిగడ్డలో సమావేశం నుంచి మంత్రులకు తప్పుడు సమాచారం. కృష్ణా బోర్డు భేటీలో ప్రేక్షక పాత్ర. బయటకు వచ్చి దుష్ప్రచారం. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయిన తేదీ, అంచనా వ్యయం పైన ఇదే తీరు. రాష్ట్రం వచ్చాక అన్ని నిర్ణయాల్లో వీరే సూత్రధారులు, పాత్రధారులు. ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ సర్కారు మల్లా గుల్లాలు. హైదరాబాద్. శ్రీశైలం సాగర్ అప్పగించడమే మేలు. కీలక అధికారి నోట మళ్లీ అదే పాట. సీఈల సమావేశంలో అధికారుల ఆవాక్కు. రేవంత్ జూటా సీఎం. ప్రాజెక్టుల అప్పగింతపై చెప్పినవన్నీ అబద్ధాలే. ఈ అంశంపై కేసీఆర్ ఎక్కడ సంతకం చేయలే. పోతిరెడ్డిపాడు సీమ లిఫ్టును వ్యతిరేకించాం. ఎవర్ని చెప్పుతో కొట్టాలో రేవంతే జవాబివ్వాలి. రేవంత్ది సంస్కారం లేని భాష, అహంకారం. ప్రాజెక్టులిచ్చి భవిష్యత్తు తాకట్టు పెట్టొద్దు. హరీష్. మాకు ముతక కూతలొచ్చు. జగదీష్ ప్రశాంత్. కేసీఆర్నే దూషిస్తావా? బుద్ధి ఉందా? కడియం. చెత్త సీఎంను చెప్పుతో కొడతా. బాల్క సుమాన్. చెప్పు చూపిస్తూ పరుష పదజాలంతో దూషణ. హైదరాబాద్. కేసీఆర్ జగన్ కుట్రతోనే సాగర్ ఆక్రమణ. పోలింగ్ను ప్రభావితం చేసే ప్రయత్నం. హరీష్ ఉద్యమంలో మీరు బ్లాక్ మెయిలర్లు. కృష్ణ ప్రాజెక్టుల్ని బోర్డుకు ఇవ్వం. ఉత్తమ్. గ్రామీ అవార్డుల్లో మనోళ్ళ శక్తి. 5గురు భారతీయులకు పురస్కారాలు. ఫ్యూజన్ బ్యాండ్ శక్తికి గ్లోబల్ మ్యూజిక్ అవార్డు. ఆ బ్యాండ్ సభ్యుల్లో ప్రముఖ తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్, గాయకుడు శంకర్ మహాదేవన్. జాకీర్కు 3, వేణు గాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియాకు 2 అవార్డులు. పేపర్ లీక్ చేస్తే కోటి జరిమానా. 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష. కోటి పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు. ప్రజాస్వామ్య కూనీని సహించబోం. అపహాస్యంగా చండీగఢ్ మేయర్ ఎన్నిక. పరిస్థితి భయం కలిగిస్తోంది. బ్యాలెట్ పేపర్ మీది గుర్తులను రిటర్నింగ్ అధికారి చెరిపేసినట్లుంది. రికార్డులు సమర్పించండి. సుప్రీం. H4 వీసా ఉంటే వర్క్ అథరైజేషన్. ఆటోమేటిక్ H1B వీసాదారుల భాగస్వాములు. పిల్లలకు ఛాన్స్. ఏటా 1,00,000 మందికి లబ్ధి. I1, I2, I3 వీసాలున్న వారికి ఛాన్స్. ఏడాదికి 18,000 మందికి గ్రీన్ కార్డులు. కీలక బిల్లు ఆమోదించనున్న అమెరికా. విద్యార్థినుల మృతిపై వీడని మిస్టరీ. హత్య, ఆత్మహత్య అనేది సస్పెన్స్. ఆటో డ్రైవర్ జోక్యమే ప్రాణాలు తీసిందా? అతడు వార్డెన్ సహా 6గురిపై అనుమానం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు. అవిశ్వాసంలో కిడ్నాప్. అట్టుడికిన ఇల్లందు మున్సిపాలిటీ. చివరి కోరం
చివరకు కోరం లేక వీగిన వైనం. ఖానాపూర్లో అవిశ్వాసానికి ఓకే. లైన చైర్మన్, వైస్ చైర్మన్. నల్గొండ పీఠం కాంగ్రెస్ కైవసం. గట్టెక్కిన సోరెన్. జార్ఖండ్లో విశ్వాస పరీక్షను 47-29 ఓట్లతో నెగ్గిన చంపై అవినీతిని నిరూపిస్తే తప్పుకుంటా. బీజేపీకి హేమంత్ సోరెన్ సవాల్. కోర్టు అనుమతితో బల పరీక్షకు రాక. 59 జీవో భూముల లావాదేవీలు బంద్. అక్రమ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం చర్యలు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్కు కలెక్టర్ ఆదేశాలు. గోపన్నపల్లిలో 12,879 గజాల దారాదత్తం. నానక్ రామ్గూడలో 5 ఎకరాలు హంపాడ్. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతిలో కథనాలు. ఆదేశాల్లో ఆ అంశాలను ప్రస్తావించిన కలెక్టర్. రెండో రోజు బీహార్ ఎమ్మెల్యేల క్యాంపు. ఇబ్రహీంపట్నం. బాల్క సుమన్పై కేసు నమోదు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఫిర్యాదులు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు వివేక్. స్థాయి మరచి మాట్లాడుతున్నాడు సంపత్. తరిమే పరిస్థితి తెచ్చుకోవద్దు అద్దంకి. గుండు కొట్టి ఊరేగిస్తాం దయాకర్ గౌడ్. దిల్సుఖ్ నగర్. కేసీఆర్ జగన్ కుట్రతోనే సాగర్ ఆక్రమణ. పోలింగ్ను ప్రభావితం చేసే కుట్ర దాగుంది. కృష్ణ ప్రాజెక్టుల్ని బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదు. ఉత్తమ్. హైదరాబాద్. నేడు తెలంగాణ భవన్కు మాజీ సీఎం కేసీఆర్. కృష్ణానది పరివాహక జిల్లాల నేతలతో సమావేశం. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడంపై చర్చ. హైదరాబాద్. నేడు మేడిగడ్డను సందర్శించనున్న కర్ణాటక ఎమ్మెల్యేలు. మహదేవ్పూర్ రూరల్. ఆర్టీసీ ఆదాయానికి గండి. కొన్నేళ్లుగా పేరుకుపోయిన లీజు బకాయిలు. ఏటా రావాల్సింది 100 కోట్ల పైనే. సగం కూడా వసూలు చేయని పరిస్థితి. బీఆర్ఎస్ ఆయంలో ఒత్తిళ్లే కారణం. కాంగ్రెస్ వచ్చాక లీజుదారులకు నోటీసులు. లీజులు రద్దు. స్థలాలు స్వాధీనానికి యత్నం. హైదరాబాద్. వనం నుంచే రేవంత్ రెడ్డి జంగ్ సైరన్. హాత్ సే హాత్ జోడో యాత్రకు నేటితో ఏడాది పూర్తి. గతేడాది ఫిబ్రవరి 6న మేడారం నుంచి ప్రారంభం. 10 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈ నెల 23న సీఎం హోదాలో వన దేవతల దర్శనానికి. విశాఖలో విజయబేరి. రెండో టెస్టులో 106 రన్స్తో భారత్ భారీ గెలుపు. న్యూజెర్సీలో ఫీఫా కప్ ఫైనల్. 2026 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల. న్యూయార్క్. ఆఫ్ఘన్పై లంక విజయం. కొలంబో. డబ్ల్యూటీసీలో రెండో స్థానానికి టీమిండియా. దుబాయ్. క్వార్టర్స్లో నిఖత్ లవ్లీనాపై అనర్హత వేటు. స్ట్రౌంజా బాక్సింగ్. బల్గేరియా. రచిన్ డబుల్. కివీస్ తొలి ఇన్నింగ్స్ 511. దక్షిణాఫ్రికా 80/4. ఖేలో ఇండియాలో తెలంగాణకు 3 పతకాలు. హైదరాబాద్. ప్రసాద్ జోడీకి ఇరాన్ టైటిల్. మిక్స్డ్ రన్నర్-అప్గా సిక్కీ జంట. హైదరాబాద్. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 292 ఆలౌట్. బూమ్రా, అశ్విన్ విజృంభణ. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీతో బూమ్రా. అంబానీ చేతికి పేటీఎం వాలెట్. రేసులో హెచ్డిఎఫ్సి బ్యాంకు సైతం. న్యూఢిల్లీ. లాభాల స్వీకారంతో నష్టాలు. ముంబై. కియా స్మార్ట్ హోమ్కు 100 కోట్ల రూపాయల ఫండింగ్. హైదరాబాద్. బంగారం ధరలు 10 గ్రాములలో 24 క్యారెట్లు. హైదరాబాద్ 63,220. 22 క్యారెట్లు 57,950. కేజీ వెండి 76,700. ముంబై 24 క్యారెట్లు 62,510. 22 క్యారెట్లు 57,260. కేజీ వెండి 70,420. ఎల్ఐసి కొత్త ప్లాన్ ఇండెక్స్ ప్లస్. న్యూఢిల్లీ. యూనియన్ బ్యాంకుకు పీసీఐ పిన్ సర్టిఫికేట్. హైదరాబాద్. అరబిందో అనుబంధ సంస్థ విక్రయం. హైదరాబాద్. ఎయిర్టెల్ లాభం 2,442.2 కోట్లు. న్యూఢిల్లీ. ఖమ్మం వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య. 108 కోట్లతో భవనాలు. మంత్రి తుమ్మల. ఖమ్మం. భక్తజన సంద్రం. రాజన్న క్షేత్రం. వేములవాడకు 80,000 మందికి పైగా రాక. మేడారంలోనూ రద్దీ. ముందస్తు మొక్కులు. వేములవాడ మేడారం. ఖమ్మం మార్కెట్కు అరుదైన ఎల్లో గోల్డ్ మిర్చి. ఆసక్తిగా తిలకించిన రైతులు. మార్కెట్కు పోటెత్తిన తేజ మిర్చి. ఖమ్మం మార్కెట్. గృహజ్యోతి ఈ నెల 15లోగా వివరాలన్నీ సేకరించాలి. రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగిస్తున్న గృహజ్యోతి లబ్ధిదారుల నుంచి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు వివరాల సేకరణ ప్రక్రియను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అధికారులను ఆదేశించారు. పథకం అమలుపై సోమవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తులను పరిశీలించడంతో పాటు వారి ఆధార్ ఆహార భద్రత కార్డును సేకరించాలని నిర్దేశించారు. ప్రతి కనెక్షన్కు ఫోన్ నంబర్ను నవీకరించాలని చెప్పారు. యాజమాని పేరును కనెక్షన్ నుంచి తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వివరాల సేకరణ ఐచ్ఛికమేనని 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించే వారు ప్రజా పాలనలో దరఖాస్తు పెట్టకపోయినా వారి ఆధార్ ఆహార భద్రత కార్డుల వివరాలు తీసుకోవాలని సూచించారు. 4 ఏళ్ల చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఘటన. మేడారానికి 6,000 బస్సులు 18 నుంచి 25 వరకు అందుబాటులో. మహిళలకు ఉచిత ప్రయాణమే.
రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్ మూలుగు. షాపింగ్ మాల్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య కుకట్పల్లి. విడాకులు తీసుకున్న తండ్రి హోదా చెరిగిపోదు, స్కూల్ రికార్డుల్లో పేరు కొనసాగించాలి. ఢిల్లీ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ. విచారణకు కవిత హాజరు కావడం లేదు. ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టుకు ఈడీ వెల్లడి. ఇతర పిటిషన్లతో కలిపి సాధారణ విచారణ ధర్మాసనం న్యూఢిల్లీ. ఇల్లందులో అట్టుడికిన అవిశ్వాసం. కిడ్నాప్ దాడులతో దద్దరిల్లిన మున్సిపల్ ఆఫీస్. చివరికి కోరం లేక వీగిపోయిన అవిశ్వాసం. ఖానాపూర్లో అవిశ్వాసానికే ఓకే. ఇల్లందు. నల్గొండ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం. బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగేశ్వరరావును బలవంతంగా తీసుకెళ్తున్న ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు. ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం. దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం రాహుల్. హేమంత్ సోరెన్ సతీమణికి పరామర్శ రాంచీ. సోరెన్ సర్కార్ ఘన విజయం. 47 నుంచి 29 ఓట్లతో నెగ్గిన విశ్వాస పరీక్ష. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ప్రజాస్వామ్యానికి ముప్పు. నియంత అహంకారానికి జార్ఖండ్ బద్దలు కొట్టింది కాంగ్రెస్. అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా హేమంత్ రాంచీ న్యూఢిల్లీ. పెళ్లిళ్ల పేరమ్మల చాట్ జీపీటీ. రష్యన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినూత్న ఆలోచన న్యూఢిల్లీ. ప్రజాస్వామ్య కూనీని సహించబోం. అపహాస్యంగా చండీగఢ్ మేయర్ ఎన్నిక. ఆర్వోను ప్రాసిక్యూట్ చేయాలి సుప్రీం న్యూఢిల్లీ. రాష్ట్రాలకు నిధులపై కర్ణాటక వర్సెస్ కేంద్రం. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల ధర్నా. బెంగళూరు. కర్ణాటకలో టాక్సీలకు ఏకరూప ఛార్జీల విధానం. బెంగళూరు. పిల్లలను ప్రచారానికి దూరం పెట్టండి. అభ్యర్థులు వారిని ఎత్తుకోవడము ఉల్లంఘన. ఈసీ న్యూఢిల్లీ. జ్ఞానవాపి మిగతా సెల్లర్ల లోను. ఏఎస్ఐ సర్వేకు ఆదేశించండి. కోర్టులో పిటిషన్. వారణాసి. లక్నౌ జైళ్లలో 63 మంది ఖైదీలకు హెచ్ఐవి. లక్నౌ. భారత బలగాలు వెళ్లాల్సిందే. మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు న్యూఢిల్లీ. రాజ్భవన్కు చేరిన క్షమాభిక్ష ఫైల్. హైదరాబాద్. తన గురువు మార్గదర్శకుడు అయిన ఎల్కే అద్వానీకి ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 8 నుంచి ఉభయ సభలకు గవర్నర్ అనుమతి. హైదరాబాద్. ఎన్నికల సిబ్బందికి గౌరవ వేతనాలు. నేడు శ్రీశైలంకు డ్యామ్ సేఫ్టీ ప్రతినిధులు. శ్రీశైలం. క్యాన్సర్ బారిన పడ్డ కింగ్ చార్లెస్ III. లండన్. షర్మిలపై దుష్ప్రచారం సిగ్గుచేటు. వైఎస్ఆర్టీపీ నేతలు పంజాగుట్ట. పురాతన శిల శాసనాలను కాపాడుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చార్మినార్. ఇంటింటికి అయోధ్య రాముడి చిత్రపటాల పంపిణీ. శివబాలకృష్ణ పెట్టుబడులపై ఏసీబీ గురి. నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారిస్తున్న అధికారులు. లెక్కకు మించి శివబాలకృష్ణ ఆస్తులు. 120 ఎకరాల గుర్తింపు. హైదరాబాద్. పెద్దపల్ల మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి. హైదరాబాద్. సికింద్రాబాద్లో 800 రూపాయల కోసం హత్య. నిజామాబాద్లో నిందితుడి అరెస్టు. అడ్డగుట్ట. ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసు. గుంతకల్లులో మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్. హైదరాబాద్ సిటీ. కులమత రహిత గుర్తింపుపై మీ వైఖరేంటి? రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు. హైదరాబాద్. ఎయిర్పోర్ట్ రోడ్లో స్పీడ్ 80 దాటితే ఫైన్. రేపటి నుంచి అమలు. స్పీడ్ గన్ల ఏర్పాటు. శంషాబాద్ రూరల్. ఎన్ఎస్ఎస్ కాంపిటీషన్లో ప్రపంచ ఛాంపియన్గా శ్రీ చైతన్య. హైదరాబాద్. 3 సభ్యులతో సెర్చ్ కమిటీ. ప్రభుత్వ పరిశీలనలో పలువురి పేర్లు ఎంపిక చేసేందుకు కసరత్తు షురు. యూనివర్సిటీల వీసీ పోస్టులకు 10 దరఖాస్తులు. హైదరాబాద్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం. ఈ నెల 21 వరకు టాస్ పరీక్ష ఫీజు గడువు. భవ్య మృతదేహంతో కుటుంబ సభ్యుల రాస్తా రోకో. మృతికి శిక్షించాలని, కారకులను శిక్షించాలని డిమాండ్. బుధరావుపేటలో అరగంట ట్రాఫిక్ జామ్. ఖానాపురం. దేశంలో 1,00,000 ఎంబీబీఎస్ సీట్లు. మొత్తం కాలేజీలు 706 సీట్లు. 1,08,940. రాష్ట్రంలో 8,490 ఎంబీబీఎస్, 3,112 పీజీ సీట్లు. 56 కాలేజీలతో 4వ స్థానంలో రాష్ట్రం. దక్షిణాదిలోనే 38% కళాశాలలు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి. హైదరాబాద్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. అబద్ధాలు చెప్పి 10 ఏళ్ల తర్వాత గెలిచారు. 2029లో కాంగ్రెస్ ముక్త భారత్ చూస్తాం. 2024 ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా రాహుల్ గాంధీ ఓడిపోవడం ఖాయం. అది వెన్నెముక లేని మోసకారి పార్టీ. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. న్యూఢిల్లీ. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.